మైనార్టీ సంక్షేమాధికారిపై జరుగుతున్న ప్రచారాన్ని వెంటనే కలెక్టర్ స్పందించి విచారణ జరిపించాలని ఆప్కి అవార్డ్ డిమాండ్. ఇటీవల మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి 4 కోట్ల రూపాయలు గల్లకైంది, మిస్సింగ్ అయిందని, స్కామ్ జరిగిందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆప్కి అవార్డ్ రాష్ట్ర కమిటీగా ప్రభుత్వానికి ఒకటే కోరుతుంది సంబంధిత అధికారులకు. కడప జిల్లాలో 4 కోట్ల రూపాయలు విలువైన కోట్ల స్కామ్ జరిగిందైతే వెంటనే సంబంధిత అధికారులు కలెక్టర్ చొరవ చూసి వాటిపై విచారణ జరిపించాలని ఆప్కి అవార్డ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారాలు జరుగుతున్నాయి. అది వాస్తవం అయితే, అదే వాస్తవం అయితే మీరు అధికారులుగా ఒక ప్రకటన ఇవ్వకపోతే అదే వాస్తవం అయితే ప్రజల్లో అనుమానాలకు దారితీస్తుంది. అందుకని సంబంధిత అధికారి పైన ఈ విధంగా ప్రచారం చేస్తూ వాస్తవం కాదని దీనిపైన విచారణ జరిపించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ ఉంది. అందుకని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి పైన వెంటనే ఆ స్కామ్ జరిగిందా లేదా అనే దానిపైన విచారణ జరిపించాల్సిన అవసరం ముఖ్యంగా మన కలెక్టర్కి ఉంది. ఆ విధంగా చేయటం వల్లనే న్యాయ విచారణ జరిగినట్టుంటుంది. ఇది అవాస్తవం అయితే, సోషల్ మీడియాలో అవాస్తవం వస్తున్నటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం అయితే వెంటనే ఇది తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్, ఇది ఎవరు నమ్మొద్దని వెంటనే ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మైనార్టీ సంక్షేమ శాఖ, మైనార్టీ కార్పొరేషన్లో డబ్బులు లేక, నిరుద్యోగులకు ఉపాధి దొరక, నిరుద్యోగులకు రుణాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ఇది వాస్తవమే అనే ప్రజలు నమ్మే విధంగా ఉన్నారు. అందుకని నమ్మకూడదు అంటున్నారు. అది వాస్తవం అయితే విచారణలో చేసి వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించాలని ఆప్కి అవార్డుగా వెళ్తుంటుంది. లేని పక్షంలో అదే వాస్తవం రూపంలో వస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుందని కోరుకుంటున్నాను.